Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ 2024కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఈనాడు ప్రతిభలో దానికి సంబంధించి మాక్ కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చినటువంటి ర్యాంక్ని అయితే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ర్యాంక్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాంక్ని ఎంట్రీ చేసిన తర్వాతకి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యూనివర్సిటీ నేము, కాలేజ్ యొక్క కోడ్, కాలేజ్ నేము, ఆ కాలేజ్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది, అదేవిధంగా కాలేజ్ యొక్క ప్లేస్, కోర్సు యొక్క నేము, అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి సీట్ అనేది కేటాయించడం జరిగింది, దానికి సంబంధించిన ర్యాంక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ ఆ జెండరు, అదేవిధంగా కేటగిరీ వైజ్గా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనకు వచ్చిన ర్యాంక్కి ఇక్కడ మేల్కి ఓసీ కేటగిరీ వారికి ఈ కాలేజెస్లో లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్ వారికి అయితే సీట్లు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన యొక్క కేటగిరీ అనేది చేంజ్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ మనకు జెండర్ వచ్చేసి మేల్ పెట్టేసి కేటగిరీ అనేది ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ చేంజ్ చేసిన తర్వాతకి మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే మనకు ఈ ర్యాంక్ వారికి, ఈ జెండర్ వారికి, ఈ కేటగిరీ వారికి ఈ కాలేజెస్లో అయితే ఆ సీట్ వచ్చే అవకాశం ఉందనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకు వచ్చిన ర్యాంక్కి మన జెండర్ని బట్టి, మన కేటగిరీని బట్టి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మనము నోట్ చేసుకున్న తర్వాతకి మనం ఏదైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నామో వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకునేటప్పుడు మనం బెటర్ కాలేజెస్ ఇవ్వడం ద్వారా మనకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా, ప్లేస్ వైజ్గా, యూనివర్సిటీ వైజ్గా కూడా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ ఏదైనా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు వచ్చిన ర్యాంక్కి మన యొక్క జెండర్ని బట్టి, మన యొక్క కేటగిరీని బట్టి, మన యొక్క ఏదైతే యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నామో ఆ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చిన ర్యాంక్కి మనకు ఆ యూనివర్సిటీలో, ఆ కాలేజెస్లో ఏ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉందనేది మనకి ఈ విధంగా అయితే ఇక్కడ ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ లిస్ట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా కాలేజ్ వైజ్గా కూడా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందని చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకు వచ్చిన ర్యాంక్కి మన జెండర్ని బట్టి, మన కేటగిరీని బట్టి ఈ యూనివర్సిటీలో ఏదైతే మనం పర్టికులర్గా కాలేజ్ కావాలనుకుంటున్నామో ఆ కాలేజీలో మనకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాలేజ్ అనేది చూస్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఆ కాలేజీలో ఏ ర్యాంక్ వారికి లాస్ట్ ఇయర్ సీట్ అనేది కేటాయించడం జరిగింది అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా కోర్సు వైజ్గా కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చిన ర్యాంక్కి మనం ఏ కోర్సులో జాయిన్ కావాలనుకుంటున్నామో దానికి సంబంధించి కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించి కాలేజెస్ లిస్టు, అదేవిధంగా యూనివర్సిటీ లిస్ట్తో పాటు మనం కోరుకున్నటువంటి కోర్సులో మనకు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి సీట్ అనేది కేటాయించడం జరిగింది అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఈ మాక్ కౌన్సిలింగ్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు దీనికి సంబంధించి ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు ఈ వారం 10 రోజుల్లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ రిలీజ్ అయ్యే కాగానే ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.